హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికైతే ముందుగా హ్యాపీ శివరాత్రి అండి. సో ఇక్కడైతే వీడియో వచ్చేసి మేము ఇంట్లో ఎలా జరుపుకున్నాము శివరాత్రి రోజు, అలాగే శివాలయంకి వెళ్ళి ఎలా జరుపుకున్నామో వీడియో అనేది కంప్లీట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొందరికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా అయితే లైక్ అయితే ఇవ్వండి అండి. లైక్ ఇవ్వకుండా అయితే వెళ్ళకండి. సో చాలామంది చూస్తున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, మేమైతే ఫైనల్గా మా ఆయన అయితే ఇంట్లో అయితే దీపం పెట్టేస్తున్నారు. సో దీపం పెట్టేసిన తర్వాత అగరబత్తులతోనే ఎప్పుడైనా సరే మనము ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు దేవుని మూలల అగరబత్తులు వెలిగించుకొని దీపం అయితే వెలిగించుకోవాలండి. ఇది తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళైతే ఇలా చేయండి. సో ఎప్పుడైనా సరే మనం మ్యాచ్ బాక్స్తో డైరెక్ట్గా దీపం అనేది వెలిగించవద్దు. సో అలా వెలిగించవద్దండి, చాలామంది చెప్తారు అలాగే. అలా చేయడం వల్ల మంచిది కనుక కాదు. సో మనము ఫస్ట్ అయితే అగరబత్తులు వెలిగించుకొని దీపం అయితే వెలిగించుకోవాలి. సో వెలిగించుకున్న తర్వాత వెలిగించుకున్నామేమో, తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొట్టేశారు. సో కొట్టేసిన తర్వాత మేమైతే ఇక్కడ పెట్టేసి హారతి అయితే ఇచ్చేసారు మా ఆయన. సో మేమైతే శివరాత్రికి అయితే ఇలా నార్మల్గా అయితే పూజ అయితే చేసుకున్నామండి. సో మీ సైడ్ కానీ, అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేసి మీ సైడ్ శివరాత్రికి ఎలా పూజ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే వేరే అంటే ఒక్కొక్క దగ్గర ఒక స్టైల్లా చేస్తారు, వేరే అలా అనేసి అయితే అడుగుతున్నాను. సో ఫైనల్గా అయితే ఇక్కడ కొబ్బరికాయలన్నీ కొట్టించిన తర్వాత మా ఆయన అయితే హారతి ఇచ్చేస్తున్నారు. సో హారతి అంతా తీసేసుకున్నాము ఇంట్లో అందరూ. సో మా బాబు అయితే పండుకున్నారండి, అందుకే వీడియోలో అయితే కనిపించట్లేదు. సో మళ్ళీ అడుగుతారని ముందే చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా అయితే మేమైతే హారతి అయితే అందరం అయితే తీసుకున్న తర్వాత ఒకళ్ళు పోయి దండం అయితే పెట్టుకున్నాము దేవునికి. సో మేమైతే దండం పెట్టుకొని చూస్తే మా చిన్న తల్లి అయితే చాలాసార్లు దండం పెట్టుకుంటుంది. దేవుడు నాకు మంచిగా చదువు రావాలని, మంచిగా ఉండాలనేసి తనకు వచ్చినట్టుగా అయితే తనైతే దండం అయితే పెట్టుకుంటుంది. సో ఫైనల్గా అయితే మా ఆయన ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత నేను వెళ్ళి ఇక్కడ అక్షంతలు అయితే ఇచ్చేసాను. అక్షంతలు తీసుకొని అందరము 3 చుట్లు ప్రదర్శనలు చేసిన తర్వాత అక్షంతలు అయితే వేసేసాము. సో వేసేసిన తర్వాత నేను వచ్చేసాను. నా చింతలు చూడండి ఎంత గట్టిగా మొక్కుంటుందో. సో తనకి ఏమనిపించిందో, నేను మొక్కుతూ ఉంటాను మమ్మీ అనేసి అక్కడ నిలబడి మరీ మొక్కుతుంది. తర్వాత నేను వెళ్ళైతే దేవునికి అయితే మొక్కున్నాను. సో ఫైనల్గా అయితే ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందండి మాకు శివరాత్రి రోజు. సో మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే శివాలయంకి అయితే వెళ్ళామండి. సో శివాలయంకి వెళ్తే లైన్ అయితే చాలా దూరం చేస్తే కట్టాము, క్యూలో నిలబడ్డామంది. చాలా అంటే చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ శివాలయంలో శివుడు ఒక్కడే కాదండి, అన్ని దేవుళ్ళు కలిసి ఉంటుంది. సో చాలా బాగుంటుంది. సో శివాలయంకి వెళ్ళామంటే అన్ని దేవుళ్ళ దర్శనం అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, అలా ఉంటుంది. ఇక్కడ మా సైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూడండి, ఏ శివాలయంకి వెళ్ళినా సరే ఈరోజు చాలా అంటే చాలా మందినే ఉంటారు. శివభక్తులు అందరూ వస్తారు కదా, సో అందుకే చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరు అయితే వెళ్తూ ఉంటారు కదా శివరాత్రికి, అందుకే. సో ఇక్కడ చూడండి చాలా రష్ ఉంది. చాలా దూరం నుంచి అయితే మేమైతే క్యూ కట్టి మరీ వచ్చాము. మాకు దర్శనం అవ్వడానికి కంప్లీట్గా 1 అవర్ పట్టిందండి. సో 1 అవర్కి అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అంత దూరం నుంచి అయితే మేము కట్టాము. మీకే అర్థం అవ్వచ్చు 1 అవర్ అంటే ఎంత దూరం నుంచి కట్టామో. సో ఫైనల్గా అయితే దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటున్నాము. సో ఎందుకంటే ఎవరి కొబ్బరికాయలు వాళ్ళే కొట్టుకోవాలనేసి ఇక్కడ అయ్యగారు చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా, అందరు కొబ్బరికాయలు కొట్టాలంటే వాళ్ళకి అవ్వదనేసి అక్కడ పాలు, పెరుగు, నెయ్యి ఏమైనా ఉంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్ అక్కడైతే శివాలయంలో లోపలైతే గుడి లోపల పెట్టుకుంటున్నారు. సో మనమైతే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని దీపం పెట్టేసుకోవచ్చు. అగరబత్తులు వెలిగించుకొని ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. సో పెట్టేసిన తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టేసి పైన వాటర్తో అయితే అభిషేకం చేశాను. శివలింగం ఉంది, చిన్న శివలింగము. సో ఫైనల్గా అయితే ఇక్కడ ఇదండి ఫైనల్ దేవుడు అయితే ఇక్కడ శివుడు వచ్చేసి. సో చూడండి చాలా అంటే చాలా బాగుంది. సో వాటిని చూస్తుంటే అంటే అన్ని దేవుళ్ళ మూలలో ఫ్లవర్స్ అయితే చాలా డెకరేషన్ అయితే చేశారు. సో మీకు కనిపిస్తుంది కదండి, వీడియోని అయితే చాలా దూరం అయితే షూట్ చేశాను, జూమ్ చేసి మరి షూట్ చేశాను. సో ఇక్కడైతే అయ్యగారు అన్నారు అభిషేకం చేస్తున్నారు. సో దేవుడే కనిపించట్లేదు, ఫ్లవర్స్ అంతా నిండిపోయి ఉంది కదా. సో చాలా బాగుంది. సో ఫైనల్గా అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ అందరూ డబ్బులు అడుగుతున్నారు. అంటే మనకు తోచిన సహాయం చేసుకోవచ్చు, వాళ్ళు ఏమో లక్షలు కొద్దిగా ఏం అడగరు. సో వాళ్ళు అడిగినప్పుడు మనం అంతో కొంత ఇస్తే వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ పండగ రోజు. అలాగే మా చింతలు అయితే అందరికైతే తీసుకుంటూ వచ్చింది. సో వాళ్ళ డాడీ తనకు డబ్బులు ఇస్తుంటే తనైతే అందరికైతే పెట్టుకుంటూ వచ్చింది. సో ఎంతో అంత మనకు ఉన్న దాంట్లో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. సో ఇదండి వీడియో, ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. సో అందరికైతే ఒకసారి అయితే అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. థ్యాంక్ యూ.